ప్రతి మనిషి తాను చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచనతోనే ఉంటాడు. ముఖ్యంగా తాను చేస్తున్న పని లేదా బిజినెస్ ఏదైనా సరే సమాజంలో కాస్త పేరు మర్యాద తెచ్చిపెడుతున్నప్పుడు ఆ వ్యక్తులు ఆ పేరు మర్యాదలు కాపాడుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే ఈ క్రమంలో జీవితంలో సక్సెస్ని కొందరు డబ్బుతో కొలిస్తే, ఇంకొందరు వారు చేస్తున్న పనిలో సంతృప్తితో కొలుస్తారు, ఇంకొందరు వారికి లభిస్తున్న గౌరవం మరియు గుర్తింపుతో కొలుస్తారు. కాబట్టి సక్సెస్కు సరైన అర్థం వ్యక్తుల ఆలోచన విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే మనం చేస్తున్న పని వల్ల డబ్బు, సంతృప్తి, గౌరవం మరియు గుర్తింపు ఇలా అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏదో కావాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా కోట్ల రూపాయల వ్యాపారం చేసే కార్పొరేట్ ప్రపంచంలో సక్సెస్ని కొలవడానికి కొన్ని ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు కొలమానంగా ఉంటాయి. కొందరు వారి వ్యాపారాలతో పెద్ద పెద్ద కంపెనీలకు పోటీ కాకపోవచ్చు, కానీ వారి వ్యాపారాల్లో సాధించిన విజయం అనేది పెద్ద కంపెనీలకు సైతం సాధ్యం కాదు. కాబట్టి కార్పొరేట్ కంపెనీల్లో చాలామంది సక్సెస్ని ఇతరులతో పోల్చి చూసేటప్పుడు పేరు, డబ్బు, పలుకుబడి ఇవేం పట్టించుకోరు. ఎందుకంటే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పుడు ఇవన్నీ సహజంగానే వస్తాయి. కాబట్టి బిజినెస్ వరల్డ్లో కొందరు విజయాన్ని, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే కొన్ని మ్యాగజైన్లలో వారికి దక్కిన గుర్తింపు అనేది ఉపయోగపడుతుంది. సరిగ్గా ఇలాగే ప్రపంచంలో ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్లో స్థానం దక్కించుకోవడం అనేది కార్పొరేట్ వరల్డ్లో ఒక అచీవ్మెంట్గా భావిస్తారు. పేరు, డబ్బు, పలుకుబడి ఇవన్నీ ఉన్నా కూడా ఫోర్బ్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ నుంచి లభించిన గుర్తింపు ఆయా వ్యక్తుల జీవితానికే ఒక అలంకరణగా నిలుస్తుంది. అందుకే చాలామంది ప్రముఖ వ్యక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా ఫోర్బ్స్ లిస్టులో స్థానం దక్కించుకోవాలి అనుకుంటారు. అలా దిగ్గజాలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కలలుగానే ఫోర్బ్స్ లిస్టులో ఈసారి మన తెలుగు వారు కూడా స్థానం సాధించారు. ఆర్ట్, ఫ్యాషన్, ఫైనాన్స్, ఫుడ్, హెల్త్ కేర్, డిజైన్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ లాంటి విభిన్న రంగాల్లో 30 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులు సాధించిన విజయాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ 30 Under 30 అనే లిస్టులో ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్ గుర్తించిన 30 మందిలో మన తెలుగువారు ఉండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. కాబట్టి అసలు ఈ ఫోర్బ్స్కి ఎందుకంత ఆదరణ ఉంటుంది, ఫోర్బ్స్లో స్థానం సాధించేలా మన తెలుగువారు సాధించిన విజయాలేంటి అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో తెలపబోతున్నాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ వివిధ స్థాయిలో అనేకమైన మ్యాగజైన్స్ ఉన్నాయి. ఎన్ని రకాల మ్యాగజైన్స్ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోర్బ్స్ మ్యాగజైన్కు ఉండే ప్రత్యేకతే వేరు. 1917వ సంవత్సరంలో స్కాట్లాండ్కి చెందిన బెర్టీ చార్లెస్ ఫోర్బ్స్ అనే జర్నలిస్ట్ ఈ మ్యాగజైన్ స్థాపించాడు. ఫోర్బ్స్ అనేది అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ కంపెనీ. ఈ కంపెనీ టెక్నాలజీ, ఫైనాన్షియల్ మార్కెట్స్, పర్సనల్ ఫైనాన్స్ మరియు స్పోర్ట్స్ ఇలా ప్రతి విషయం మీద వార్తలు రాస్తూ ఉంటుంది. 1917లో అమెరికాలోని న్యూజెర్సీలో మొదలైన ఫోర్బ్స్ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలో నలుమూలలకు తన పాపులారిటీని పెంచుకుంది. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మ్యాగజైన్లో ప్రచురించబడే ప్రతి విషయం వెనక ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి విషయంలో క్రెడిబిలిటీ ఉండేలా ఫోర్బ్స్ కంపెనీ జాగ్రత్త పడుతుంది. ఇక ఫోర్బ్స్ కంపెనీ మోస్ట్ ప్రెస్టీజియస్గా భావించేది ఆ కంపెనీ ప్రచురించే మ్యాగజైన్. ప్రతి సంవత్సరం కేవలం 8 సార్లు మాత్రమే పబ్లిష్ అయ్యే ఫోర్బ్స్ మ్యాగజైన్ అంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార వర్గాలు ఫోర్బ్స్ మ్యాగజైన్ మీద చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఫైనాన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రీస్, సైన్స్, పాలిటిక్స్, స్పోర్ట్స్, కమ్యూనికేషన్ ఇలాంటి విషయాల మీద ఆర్టికల్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా తనకున్న పాపులారిటీని, క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఖచ్చితత్వంతో ప్రచురితమయ్యే ఈ ఆర్టికల్స్ చదవడానికి ఎంతోమంది పోటీ పడుతుంటారు. ఆన్లైన్లో ఈ మ్యాగజైన్కి వరల్డ్ వైడ్గా పాపులారిటీ ఉన్నా కూడా కేవలం 27 దేశాల్లో మాత్రమే ఫోర్బ్స్ మ్యాగజైన్ పబ్లిష్ అవుతుంది. అయితే ఫోర్బ్స్ మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యే ఆర్టికల్స్ కన్నా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే విషయాలు 2 ఉన్నాయి. అవేంటంటే ఫోర్బ్స్ రిలీజ్ చేసే లిస్ట్ అండ్ రేటింగ్స్. ఫోర్బ్స్ రిలీజ్ చేసే లిస్ట్లో చోటు సంపాదించాలని ప్రతి వ్యక్తి భావిస్తాడు. ఫోర్బ్స్ లిస్ట్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్, ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్, మోస్ట్ ఇన్నోవేటివ్ లీడర్స్, 30 Under 30, 50 Over 50 ఇలా రకరకాలుగా లిస్ట్ రిలీజ్ చేస్తూ ఆయా వ్యక్తులు వారి రంగాల్లో చేసిన కృషి, సాధించిన విజయాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అలా ఫోర్బ్స్ రిలీజ్ చేసే లిస్టులో పేరు రావడం అనేది చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు. ఆ రంగాల్లో ఎందరో ఉన్నప్పటికీ ఫోర్బ్స్ గుర్తింపు వచ్చింది అంటే ఇక వారి రంగంలో చాలా గౌరవం లభిస్తుంది. ఈ ఫోర్బ్స్ రిలీజ్ చేసే లిస్ట్ అన్నిటిలో చాలా పాపులారిటీ సాధించిన లిస్టు 2 ఉన్నాయి. అవే 30 Under 30 మరియు 50 Over 50. 30 Under 30 అంటే
30 సంవత్సరాల వయసులోపు ఉన్న యువకులు వారి వారి రంగాల్లో చేసిన కృషికి సాధించిన విజయానికి సంకేతంగా మొత్తం 30 మందిని గుర్తించి ఫోర్బ్స్ ఒక లిస్ట్ తయారు చేస్తుంది. ఇక 50/50 అంటే 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులు వారి వారి రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ 50 మందితో ఫోర్బ్స్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తుంది. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన 30 లిస్టు గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. నిండుగా 30 సంవత్సరాలు కూడా లేని యువకులు సాధించిన విజయాలను, ఆయా రంగాల్లో వారు తెచ్చిన మార్పులు, వారు చేస్తున్న కృషి ఇవన్నీ ఎంతో రెప్యుటేషన్ ఉన్న ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించడంతో యువకులు సాధించిన ఘనత గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ముందుగానే మనం మాట్లాడుకున్నాం ఫోర్బ్స్లో ప్రచురించబడే ప్రతి విషయం వెనక ఎంతో రీసెర్చ్ మరియు ఖచ్చితత్వం ఉంటాయి అని. అంతేకాకుండా ఫోర్బ్స్ లిస్టులో పేరు రావడం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అని. కాబట్టి ఈ లిస్టులో పేరు వచ్చింది అంటే ఖచ్చితంగా దాని వెనక కూడా ఎంతో రీసెర్చ్ చేసే ఉంటారు. రెప్యుటేషన్ ఉన్న మ్యాగజైన్ కావడంతో తప్పు జరిగితే కంపెనీ రెప్యుటేషన్, క్రెడిబిలిటీ దెబ్బతింటాయి అని ఫోర్బ్స్ కూడా ఎంతో జాగ్రత్తగా లిస్ట్ తయారు చేస్తుంది. కాబట్టి ఫోర్బ్స్ లిస్టులో ఉండే పేరుకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. అయితే రీసెంట్గా 2024 సంవత్సరానికి గాను రిలీజ్ అయిన ఫోర్బ్స్ ఇండియా 30 లిస్టులో మన తెలుగు వాళ్ళు కూడా ఉండటంతో వారి గురించి వ్యాపార వర్గాల్లో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. కాబట్టి ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసిన 30 లిస్టులో చోటు సాధించిన మన తెలుగువారు మొత్తం 3 ఉన్నారు. ముందుగా ఎడ్యుకేషన్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ఎడ్యుకేట్ కంపెనీ నెక్స్ట్ వేవ్ ఫౌండర్స్ అయిన అనుపమ్ పేదర్లా మరియు శశాంక్ రెడ్డి గుజ్జుల వీరిద్దరికీ చోటు దక్కింది. కాబట్టి అసలు వీరిద్దరూ ఎవరు, ఫోర్బ్స్ వరకు వీరి ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలను ఒకసారి గమనిస్తే, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన శశాంక్ రెడ్డి గుజ్జుల ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక ఏలూరుకు చెందిన అనుపమ్ పేదర్లా ఐఐటి ఖరగ్పూర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. వీరిద్దరూ ఐఐటి స్టూడెంట్స్ కావడంతో బీటెక్ పూర్తయిన తర్వాత మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ వీరు మాత్రం సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టాలి అనే ఆలోచనతో గోదావరికానికి చెందిన రాహుల్ అట్నూరితో కలిసి నెక్స్ట్ వేవ్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. మన దేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్న ఐటీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కోర్సులు లేవని వారు గ్రహించారు. దాంతో విద్యార్థుల్ని ఐటీ ఇండస్ట్రీకి తగినట్లుగా తయారు చేయడానికి ఐటీలోని అడ్వాన్స్ టెక్నాలజీలో స్కిల్స్ ఇంప్రూవ్ చేసి తద్వారా విద్యార్థుల్ని ఐటీ ఇండస్ట్రీకి తగిన వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ 3 కలిసి నెక్స్ట్ వేవ్ను స్థాపించారు. స్టూడెంట్స్లో కేవలం స్కిల్ ఇంప్రూవ్ చేయడం మాత్రమే కాకుండా వారికి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. నెక్స్ట్ వేవ్లో స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్న ఎందరో విద్యార్థులు నేడు అమెజాన్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంది. విద్యార్థుల్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్గా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా వివిధ కంపెనీలకు టెక్నికల్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. జస్ట్ లాస్ట్ ఇయర్ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు. స్టార్టప్ నుంచి మొదలు అమెజాన్, గూగుల్ వంటి ఎంఎన్సీల వరకు 1700కు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థుల్ని ఇప్పటికే హైర్ చేసుకున్నాయి. అలా ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడుతూ ఐటీ ఇండస్ట్రీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ని సమకూరుస్తున్నందుకు వీరికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ నెక్స్ట్ వేవ్ గురించి ప్రస్తావిస్తూ ఇండియాలో నెక్స్ట్ వేవ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని, రాబోయే 2 సంవత్సరాల్లో దాదాపు 10,000 కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది అని ఫోర్బ్స్ చెప్పింది. కాబట్టి ఫోర్బ్స్ లాంటి కంపెనీ నెక్స్ట్ వేవ్ గురించి ప్రస్తావించినప్పుడు ఇక నెక్స్ట్ వేవ్ భవిష్యత్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఫోర్బ్స్ ఇండియా 30 లిస్టులో చోటు సాధించిన మరో తెలుగు వ్యక్తి గుంటూరుకు చెందిన రామకృష్ణ మెండు. ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్ కోఫౌండర్ మరియు సీఈఓగా ఉన్న రామకృష్ణ మెండు అదే కంపెనీ సిటిఓ చిరాగ్ జైన్తో కలిసి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చదివిన వీరు ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ ద్వారా అత్యాధునిక డ్రోన్లను తయారు చేస్తున్నారు. భవిష్యత్ అంతా డ్రోన్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది అనే అంచనాతో వీరు చేస్తున్న కృషిని ఫోర్బ్స్ గుర్తించింది. అయితే ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ ద్వారా ఇప్పటికే యూపీ పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్డీఓ, హెచ్ఏఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు డ్రోన్ టెక్నాలజీ అందిస్తూ వారి రంగంలో దూసుకుపోతున్నారు. కాబట్టి 30 ఏళ్ళు కూడా రాకుండానే వారి వారి రంగాల్లో రాణిస్తున్న మన తెలుగు వారితో పాటు ఇంకా ఎంతోమంది ఈ లిస్టులో ఉన్నారు. స్టార్టప్గా మొదలైన వీరి కంపెనీలు ఇప్పుడు ఏకంగా ఫోర్బ్స్లో లిస్ట్ అయ్యేదాకా వచ్చాయి. కాబట్టి వీరు సాధించిన విజయాల నుంచి మనం కూడా ప్రేరణ పొందుతాం. ఇలా మన తెలుగు వారు గ్రేట్ అచీవ్మెంట్ సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇక ముందు కూడా శశాంక్, అనుపమ్ ఎన్నో అచీవ్మెంట్ సాధించాలని, ఇక ముందు ఇంకా చాలా మంది తెలుగువారు ఈ ఫోర్బ్స్ లిస్ట్లో ఉండాలని మనందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.